ఇంటర్నేషనల్ టీవీ న్యూస్. ఈ రోజు మనం హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల్ కొమటపల్లి అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనతో 55వ డివిజన్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి కడారి రణధీర్ గారు. యాజ్ ఉపాధ్యక్షులుగా సార్ ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్ చేశారో వారిని మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, గత 20 సంవత్సరాలుగా మీ రాజకీయ అనుభవం ఏంటి సార్? అనుభవం వచ్చేసి నేను నిరుపేదలకు ఉన్న చదువులకు పెన్స్ అని బుక్స్ అని కానీ రైల్వే స్టేషన్లో 10 సండే ఫుడ్ కంప్లీట్ చేస్తున్నాను. ఉన్న రోడ్స్ అని డెవలపింగ్స్గా ఈ బీఆర్ చేసిన వాళ్ళు ఇంతవరకు చేసినంత పెద్ద రోడ్డు కాబట్టి ఈ ఎమ్మెల్యే నారాసార్ వచ్చిన నుంచి వర్ధపేట నియోజకవర్గంలో చాలా డెవలపింగ్ అయిపోయింది. మా విలేజ్ 50 విలేజ్లో కూడా చాలా డెవలపింగ్ బాగా చేస్తున్నారు. దాని వల్ల మాకు చాలా పనులు జరుగుతున్నాయి. ఓకే సార్, గత 5 సంవత్సరాలుగా మీరు మీ డివిజన్ కి ఎలా డెవలప్మెంట్ చేశారు? డెవలపింగ్ చేస్తే వచ్చిన ఎమ్మెల్యే గారు కేఆర్ నారాసార్ వచ్చిన కానీ గత ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వెళ్ళి ఎలాంటి పనులు జరగలేదు. ఉన్న పెండింగ్ పనులన్నీ వర్ధపేట నియోజకవర్గం నుంచి కేఆర్ నారాసార్ చేసిన వాటి నుంచి ఇప్పుడు ఉన్న అప్పుడు ఆగిన పనులన్నీ ఇప్పుడు కంప్లీట్గా పనులు చేపిస్తున్నాం. డివిజన్లో వర్ధపేట నియోజకవర్గంలో అన్ని పనులు బరాబర్ జరుగుతుంది ఎమ్మెల్యే వల్ల. ఓకే సార్, ఇంకా మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఇలాంటి సమస్యలు లేవమ్మా, ఇప్పుడు బాగానే ఉంది. ఎమ్మెల్యే నారాసార్ వచ్చినా కానీ మాకు ఇలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని అందరూ మంచిగా వస్తున్నాయి. రోడ్డు కూడా డెవలప్ అవుతుంది, రోడ్డు కూడా డెవలప్ అయిపోయింది. సీసీ రోడ్డు పోయించాడు. ఆ పనులతో అందరినీ సహకరించుకుంటూ మేము ముందు ఉండి పేద ప్రజలకు చేస్తున్నాం, అన్ని పనులను పూర్తి చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు రానున్న ఉన్న స్థానిక ఎన్నికల్లో మీరేమన్నా నామినేషన్ వేయాలనుకుంటున్నారా? వేయాలనుకుంటున్నామా? ఈ 55 డివిజన్ ఎస్సీ వస్తే రిజన్ వస్తే అవకాశం ఉంది. నాకు అనుభవం కూడా ఉంది. నాకు గత నుంచి నాకు రాజకీయం టచ్ ఉంది. మా మిస్సెస్ కూడా రాజకీయంలో తిరిగినప్పుడు ఇప్పుడు వార్డు నెంబర్ నుండి ఒక ఉప సర్పంచ్ కూడా చేసింది. ఆ అనుభవం మాకుంది. మాకు రాజకీయ టచ్ ఉంది. నిరుపేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మేము చూసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆ పేరు సాయం చేయాలని చెప్పేసి రాజకీయం రావాలనుకుంటున్నామా. ఓకే సార్, ఒకవేళ మీ స్థానిక ప్రజలు మీకు ఓటేసి గెలిపించినట్లయితే వారికి మీరు సరైన న్యాయం చేస్తారా? పక్కా చేస్తామా, పక్కా చేస్తాం. ఓకే, కరోనా టైంలో కూడా మీరు చాలా సోషల్ సర్వీస్ చేశారని మేము విన్నాం, అది ఎంతవరకు నిజం? పక్కమ్మా చేసినామా. ఆ విలేజ్ ప్రతి ఒక్కరికి కరోనా పేషెంట్లకు కూడా పోయి దగ్గర కూడా సేవ చేసి నేను ఆ మిస్సెస్లో ఉండి కూడా దగ్గర కూడా సేవ చేసినాము. ఆ విలేజ్లో కూడా నేను మున్సిపాలిటీ పనిచేసిన వాళ్ళకు కూడా ఉన్న నిరుపేదలకు గుడ్లు పంపిణీ కానీ బియ్యం పంపిణీ కానీ కొన్ని వస్తువులు ఇంటికి సరిపోయే వస్తువులని కూడా చేసినామా. అది సోషల్ మీడియాలో కూడా నా పేరు మీద కొత్త వస్తాయమ్మా. ఓకే సార్, ఓకే సార్, మీ స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మీకు ఏ విధంగా డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నామా. అన్న వచ్చిన కానీ మంచి అన్నింటిలో ఉన్నాడు. డిపార్ట్మెంట్లో రాజకీయంలో మంచిగా తెలుగు ఆయన వల్ల వచ్చినా కానీ గత వచ్చి 2 ఇయర్స్లో కానీ 5 సంవత్సరాలతో పనిచేసి చేస్తుంది. ఇంకా డెవలప్ చేస్తుంది. ఇంకేమైనా సమస్యలు అనేవి ఉన్నాయా? ఏం లేవమ్మా. ఎమ్మెల్యే నాగరాజు ఉన్నా కానీ మరి ఇలాంటి సమస్యలు రానియాలన్నా కంప్లీట్ అన్ని క్లియర్ చేస్తున్నారు ప్రజలు. ఓకే సార్, రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు ఎలాంటి నాయకులను ఎంచుకోవాలని మీ డివిజన్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు? మంచి నాయకులు ఎంచుకోవాలమ్మా. అది ప్రజలకు తెలిసిపోతుంది ఎవరేసిన నాయకులు ఎవరేసి ఉంటున్నారో. ఆ బీఆర్ఎస్ మాకు ఎంతో బొలుసలినా కానీ మాకే ఓటేస్తారు, కాంగ్రెస్ గెలిపిస్తారమ్మా. మా ఛానల్ ద్వారా ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా? అమ్మా, నేను 50 డివిజన్లకి వెళ్ళి కార్పొరేట్ చేయాలని అనుకుంటున్నామ్మా. అందరికీ కూడా ఉన్న ఈ 55 డివిజన్లో ఉన్న ప్రజలకు కూడా అందరికీ అందరూ వాళ్ళ ప్రజలు కూడా మీరే నిల్చోండి అని అంటేనే నేను వాళ్ళు సహాయాలు చేసినా కాబట్టి నేను దగ్గర సహాయం చేస్తానని వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళ ప్రజలు వాళ్ళే నన్ను నిలబెడతారు, వాళ్ళే గెలిపిస్తారు. కంపల్సరీ నేను వేయాలనుకుంటున్నాను. నాకు నా ఎమ్మెల్యే నారాసార్ కూడా సహకరిస్తాడు. ఆ వ్యక్తి కూడా ఎలాంటి ఇవ్వాలని కూడా వాళ్ళకి తెలుసుకుంటుంది. కంపల్సరీ ఇస్తే ప్రజలు నన్ను ఎన్నుకుంటున్నాను. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో ముందుంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.